రక్తదానం రక్తం అందక ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. మనం చేసిన రక్తం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది. అందుకే రండి, చేయి చేయి కలుపుదాం. ప్రతి ఒక్కరం రక్తదానం చేద్దాం. ఎంతో మందికి ప్రాణభిక్ష పెడదాం. రక్తదానం మహాదానం. ప్రతి రక్తం బొట్టు ఎంతో విలువైనది. మనం దానం చేసే రక్తం ఎంతమందికి ప్రాణభిక్ష పెడుతుంది. రక్తదానం చేయాలి. రక్తం చేయాలి, ఎలాంటి నష్టం ఉండదు, పైగా ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. అందుకే సమాజ హితం కోరి ఎంతో మంది పెద్ద మనసుతో రక్తదానం చేస్తుంటారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు మోత్కూరు పోలీసులు. అదేవిధంగా ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ ఇచ్చిన పిలుపుకు ఎంతో మంది యువకులు స్పందించారు. సమాజ శ్రేయస్సు కోసం మేము సైతం సిద్ధమంటూ ముందుకొచ్చారు. పెద్ద ఎత్తున తరలివచ్చి తమ విలువైన రక్తాన్ని దానం చేశారు. ఇందుకు సహకరించిన జన విజ్ఞాన వేదిక ప్రతినిధులతో పాటు కానిస్టేబుల్ రాంబాబుకు ఎస్ఐ రంజిత్ రెడ్డి షీల్డ్ను ప్రదానం చేశారు. ప్రజల మాన ప్రాణాలు కాపాడడం కోసం నిరంతరం శ్రమిస్తూ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతో మంది పోలీసులు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారని మోత్కూరు ఎస్ఐ రంజిత్ రెడ్డి అన్నారు. అమరవీరులను స్మరించుకుంటూ పోలీసు సంస్మరణ దినం నిర్వహిస్తున్నామని రంజిత్ రెడ్డి అన్నారు. తమ పిలుపుకు స్పందించి రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21 సందర్భంగా మన మోత్కూరు పోలీస్ స్టేషన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ మరియు మోత్కూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున ఈ రక్తదాన శిబిరాన్ని ఈరోజు అక్టోబర్ 20 రోజు నిర్వహిస్తున్నాము. దీనికి అందరూ ప్రజలు బాగా స్పందించి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి క్షణం ప్రజల భద్రత కోసం పరితపించే పోలీసు అమరవీరులను మనము స్మరించుకుందాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం. అందుకే జై జవాన్ అంటుంది జెమినీ న్యూస్.